ఏదో వీసా రిజెక్ట్ అయింది. ఎలాగో మా ఓజీగాడ్ ఆఫీస్ ఉంది కదా, వర్క్ చేసుకుంటూ యూఎస్కి వెళ్ళిపోదాం అనుకున్నా. అయినా నాకు అర్థం కాలేదు, ఎవరైనా ఆన్సెట్ అంటే ఎగిరికి అంతేస్తారు. నువ్వేంటి రిజెక్ట్ చేసావు? నజీరా, ఫస్ట్ టైం నిన్ను చూడగానే తెగ నచ్చేసావు. ఐ థింక్ లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకున్నా. మళ్ళీ నువ్వు వెళ్ళిపోగానే మిస్ అయిపోయావు అనుకున్నా. లక్కీగా మా వాడు ఆఫీస్లో కనిపించావు. ప్రాణం లేచొచ్చింది. నువ్వు నెక్స్ట్ టైం కనిపిస్తే చెప్పాలనుకున్న ఫస్ట్ మాట ఐ లవ్ యూ నజీరా. ఏంటి? ఏం చెప్పావు? మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ నజీరా. నువ్వంటే నాకు ఇష్టం లేదు కార్తీక్. అసలు ఎవరు నువ్వు? ఒకసారి చూసావు, ఐ లవ్ యూ అని చెప్పి ఫస్ట్ సైట్ అని పేరు పెట్టావు. ఇదే రోడ్డు మీద నీకు ముంతాజ్ ఫస్ట్ సైట్ అని లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అలా ఎలా తీసి పడేసావు కార్తీక్? ముంతాజ్ నీకెలా తెలుసు? కొంపదీసి నువ్వే ముంతాజా? పారాసెటమాల్ టాబ్లెట్స్ ఇవ్వరా? ఏం కావాలి సార్? ఫీవర్ టాబ్లెట్ ఇవ్వండి, కొంచెం నొప్పిగా ఉంది. మేడం మీకేం కావాలి? పర్లేదు, ఫస్ట్ పెద్దానికి ఇవ్వండి. నాన్న, ఏంటి నాన్న నువ్వు? అమ్మ కాల్ చేసి కంగారు పడుతుంది. ఏం లేదు, చిన్న టాబ్లెట్ కోసం వచ్చాను. నేను కాలేజ్ నుండి వచ్చేవరకు ఆగలేవా? అప్పుడే మీ మమ్మీ కాల్ చేసి చెప్పిందా నాకు బాగాలేదన్న విషయం? వద్దులే, ఈ టాబ్లెట్స్ వద్దు. అది కాదురా, నేను చెప్పేది విను. హాస్పిటల్కి వెళ్దాంలే, హాస్పిటల్లో మంచిగా చూస్తారు. సర్లేండి, ఏం అనుకోకండి. నాన్న నువ్వు అలా వచ్చేయకు, ఏమన్నా కావాలంటే నాకు చెప్పు, టెస్ట్లు చేయించుకుందాం వెళ్ళి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిని చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి అబ్బాయి మన లైఫ్లోకి వస్తే ఎంత బాగా చూసుకుంటాడో. ఎక్కువ నాన్న, ఒక్క నిమిషం. పట్టుకో. యా అల్లా, ఇలాంటి అబ్బాయి నా లైఫ్లోకి వచ్చేలా చూడు. కాదు కాదు వెంకన్న స్వామి, ఈ అబ్బాయి నా లైఫ్లోకి వచ్చేలా చూడు. జ్యోతి, నీకు విషయం చెప్పాలి. అది విన్నాక నువ్వేమంటావో అని ఆలోచిస్తున్నా. అవునా? ఏమనలే, చెప్పు. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. అవునా? అదేంటి ఇప్పుడు వరకు చెప్పలేదు? నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నావు అంటేనే చాలా పెద్ద విషయం. ఇప్పుడు వరకు ఎందుకు చెప్పలే? ఎవరు? అదిగో అక్కడ వస్తున్నాడు చూడు, అతనే. ఇది లవ్ చేసింది వీణ్ణా? అదేంటి లవ్ గుడ్డిదంటే నేను నమ్మలేదు. ఇప్పుడు వీడిని చూసి నమ్మాల్సి వస్తుంది. గున్నెనుకులో ఉన్నాడు, మొన్న వాడిని పందన్నందుకే కొట్టింది. ఇప్పుడు ఈ గున్నెనుకుతో లవ్ ఏంటని అడిగితే గున్నెనుకు బూత్ అనుకుని కొడుతుందేమో. ఏమైంది సైలెంట్ ఉన్నావు? నా లైఫ్లో నేను ఎప్పుడూ ప్రేమలో పడతానని అనుకోలేదు. ఫస్ట్ టైం ఒక అబ్బాయి నచ్చాడు, ఎందుకో పర్ఫెక్ట్గా అనిపించాడు. ప్రేమలో పడితే పడ్డావు, వీడి కింద మాత్రం పడుకు, నలిగిపోతావు. ఏంటి? గట్టిగా మాట్లాడు, వినపడట్లేదు. ఓలమ్మో, మైండ్ వాయిస్ మొత్తం బయటకి వినిపించింది. ఇది ఇచ్చిన షాక్లో నాకు మైండ్ పోయింది. ఇలాంటప్పుడే మౌనం పాటించమన్నారు. హాయ్ నజీరా, నువ్వు నేను ఏదో చెప్పాలన్నావు, ఇప్పుడు చెప్పు. ఏం లేదు జీ, తర్వాత చెప్తా. నేను కూడా నీకు విషయం చెప్పాలి, సిగ్గేస్తుంది, తర్వాత చెప్తా. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? మేం కదా సిగ్గుపడాలి. ఏంటి ఏదో అర్థం కాలే? ఏం లేదు, నువ్వు వెళ్తేనే కదా మేము పని చేసుకునేది. ఇంకా అవునా? నేను కూడా లోపలికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోవాలి, అసలే ఇంటికి వెళ్ళి బూస్ట్ తాగాలి. ఆహా, నీ అందానికి ఇదా రహస్యం. బాయ్ బాయ్. అయినా ప్రేమలో పడితే కానీ తెలీదే, ప్రేమలో ప్రేమతో పాటు భయం కూడా ఉంటుందని. మీ ప్రేమలో ఉండే భయాలు కావు, దరిద్రాలు. ఏంటో నువ్వు చెప్పేది ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమైనా అడిగితే ఏం లేదంటావు. సర్లే కానీ ఎలా ప్రపోజ్ చేయాలో చెప్పొచ్చు కదా. ఈ బంపర్ ఆఫర్లు కూడా మాకేనా? సర్లే, వాడి బర్త్డేకి కేక్ కట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చి ప్రపోజ్ చేయి. వావ్, సూపర్ ఐడియా. కానీ అడ్రస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ నువ్వే కనుక్కోవాలి. సర్ప్రైజ్ ఇద్దాం.
అయినా ఇలాంటి క్రేజీ ఐడియాలు నీకే వస్తుంటాయి కదా. ఆ సర్లే కనుక్కుంటాలే, నువ్వు మాత్రం సిగ్గుపడుతూ కూర్చో. పద వెళ్దాం. దా. రేయ్ పద పోదాం. ఏరా ఇప్పటి వరకు అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టి ఏంట్రా నీ హడావిడి? రే వాళ్ళు నా ఫ్రెండ్స్ మామ, మన ఏదో మాట్లాడాలి ఏదో చెప్పాలన్నారు, కనిపించారు, అడిగాను, తర్వాత చెప్తాను వెళ్ళిపోయారు. అయినా నీ పనే బాగుందిరా, సిఎస్సీలో అమ్మాయిలు బాగుంటారు కదా, కానీ ఎంజాయ్ చేయాలా. నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా అంటే వద్దంటూ, అలా అని తెలిసిన అమ్మాయి ఎవరిని దగ్గర రానియ్యో. అమ్మాయిలకి హెల్ప్ చేస్తా కానీ లవ్ అని వస్తే రిజెక్ట్ చేస్తావేంట్రా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నేను యూఎస్ వెళ్ళాలి, ఆ తర్వాత డబ్బులు బాగా సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా నా దగ్గరికి వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకు నచ్చలో ఎవరు రారు. అయినా మనం ఎవరికి నచ్చుతాం? అది చూస్తారా, ఏదో ఒక రోజు వచ్చి ఆ అమ్మాయి నాకు నచ్చింది, తను లేకపోతే నేను లేను, అదే కావాలి అంటావు కదా, అప్పుడు చెప్తా. పదా పద నీ పని చెప్తా. ఓం నమః శివాయ. అదేంటి జ్యోతి, ఇంత సడన్ గా ఫీవర్ రావడం ఏంటి? చూడకూడదు చూసుంటది, అలాంటిది చూసినప్పుడు భయపడితే ఫీవర్ వస్తుందని గురూజీ చెప్పారు. అవునా? ఇంతకీ ఏం చూసిందంటారు? ఏముంది, ఏదో భూతాన్ని చూసుంటది. ఈ రోజుల్లో కూడా భూతాలుంటాయా? ఉంటాయి నజీరా. ఉంటాయక్క, ఉంటాయి. నేను కొన్ని చూడని ఘోరాలు చూశాను. అవి చూసిన తర్వాత నా జీవితంలో అలాంటి ఘోరాలు చూడలేదు నేను. ఇదిగో ఇలానే నిన్నట్టుండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నిన్న కాలేజ్ దగ్గర నుండి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇలాగే బిహేవ్ చేస్తుంది, అందుకే పూజలు చేస్తున్నాను. సర్లే, నేను పూజ మధ్యలో ఆపేసి వచ్చాను, వెళ్ళి పూజ చేసుకుంటాను. నిజంగానే మీ అక్క చెప్పినట్టు భూతాలుంటాయంటావా? ఉంటాయి నజీరా, అవి భూతాల్లో ఉండవు, మనుషుల్లానే తిరుగుతూ ఉంటాయి. రంగు రూపం మార్చుకొని అవి ఉన్నప్పుడు మనం చూసి ఇలా భయపడతాం. సర్లే, నేను ఆటోకి వెళ్ళిపోతా, నాకు ఇక్కడ ఉంటే భయమేస్తుంది. నువ్వేంటే భూతాన్ని పక్కన పెట్టుకొని లవ్ చేస్తూ మరి భయం వేస్తుంది అంటున్నావు. సర్లే, నీ కాలేజ్ టైం అవుతుంది, ఎలా? ఏంటో నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. బాయ్. హే అబ్బా, ఇప్పుడు జ్యోతి ఉంటే బాగుండేది. పర్లేదులే, లిఫ్ట్ అడుగుదాం. మళ్ళీ ఏమనుకుంటాడో. తొక్కలే, లవ్లో పడాలంటే ఆ మాత్రం సిగ్గు వదిలేయాలని ఎవరో చెప్పారు. హే ముస్లిం పాప, కళ్ళు బాగున్నట్టున్నాయి. అయినా వీడెందుకు ఆగాడు? నేనేదో లిఫ్ట్ అడుగుదాం అనుకుంటే అక్కడే ఆగిపోయాడు. కొంపదీసి నా కోసం ఆగాడా? వీడు నాకే ట్రై చేస్తున్నాడు. ఫేస్ కనిపించట్లేదు, ఆ ముసుగు ఇప్పుడే తీయదా? అరే నువ్వు బయటికి స్టార్ట్ చేయరా, నేను లిఫ్ట్ అడుగుదాం అనుకుంటున్నా, నాకు టైం అయిపోతుంది, ప్లీజ్. వెయిట్ చేసి టైం బొక్క, కొంపతీసి నా కోసం ఏమైనా వెయిట్ చేస్తుందంటావా? ఒక ట్రైల్ వేద్దాం. ఇన్సేపు నేనే టైం వేస్ట్ చేశానా? నేనే ఫస్ట్ స్టెప్ తీసుకొని ఉండాల్సిందే. పోన్లే, ఇప్పుడైనా ఎక్కిందిగా. ఎస్. అవునండి, ఇంతకీ మీరే కాలేజ్? జేఐటి. అవునా, మాది పక్కనే, జేఎస్ఆర్లో సిఎస్సి. అవునా, మీరు కూడా సిఎస్సి? అవునండి. ఇంతకీ మీ పేరు? రామ్. రామా? ఏమోలే. అవునండి, ఇంతకీ మీ పేరు? ముంతాజ్. ముంతాజ్, బాగుందండి. నా పేరు రామ్, మీ పేరు ముంతాజ్. ఏదో టైటిల్లా ఉంది కదా, మూవీ టైటిల్ లాగా. బాగుందండి. అదేంటో అండి, మీ పేరు నా పేరు ఒక మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఆహా, రామ్కి ముంతాజ్.
థ్యాంక్ యూ రామ్ గారు. పర్లేదండి. అదేంటి నా పేరు అబద్ధం చెప్పాను? చెప్పకపోవడమే బెటర్లే, ఎలాగో యూఎస్కి వెళ్ళిపోతాం కదా మనం. కానీ తన కళ్ళు చాలా బాగున్నాయి. కానీ ఏం చేస్తాం, మనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయిగా. ఈ లవ్కి దూరంగా ఉండడమే బెటర్లే. పద. అబ్బా నాకు నీరసం వస్తుందో 5 minutes కూర్చుందామా? ఒసే ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు, లేట్ అవుతుంది. 5 minutes కదా. సరే కూర్చో. అవును, ఫీవర్ తగ్గిందా? తగ్గిందిలే. సరే కానీ నాకు హెల్ప్ కావాలి. ఏం కావాలేంటి? మొన్న మా వాడిని చూపించా కదా, నాకు వాడి బర్త్ డేట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ కావాలి. అంటే వాడి బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. మీరేంటో మీ విధానాలేంటో నాకు సచ్చినా అర్థం కాదు. అయినా నాకు తెలుసు ఏదో రోజు నువ్వు ఇలానే డీటెయిల్స్ అడుగుతావని. ఎన్ని మూవీస్లో చూడలేదు. సర్లే 2 daysలో ల్యాబ్ అయిపోతుంది, కాలేజ్ కూడా అయిపోతుందిగా, అప్పుడే వాడి బర్త్డే. అవునా? థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు నా ఫ్రెండ్ అంటే. సరేలే, నా ప్రాణం ఇదొక. సరే వెళ్దామా? సరే పద. ఓసే సడన్ గా ఈ వెదర్ చేంజెస్ ఏంటి? కొన్ని ఘోరాలు చూడలేక ఆకాశానికి మబ్బులు కమ్మేస్తున్నట్లున్నాయి. ఓసే కన్ఫర్మ్ గా మా వాడి ఇల్లు ఇదే కదా? కన్ఫర్మే. నా మీదే డౌటా? పక్కా ఇదే. ఆకాశవాణి హైదరాబాద్ ప్రజలందరికీ ఇసుక తుఫాను హెచ్చరిక. ఏమైంది అలార్చావు? ఏం చూసావు? నా జీవితంలో చూడకూడని ఘోరం ఒకటి చూసేశాను. ఎచ్చి పద. ఇదేం చూడలేదు కదా. బొక్కలే. నా బర్త్డే అని వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి, నువ్వేం చూడలేదు కదా, నాకు అసలే సిగ్గు. నా లైఫ్ లో ఇలాంటి రోజు ఊహించలేదు నేను. ఒసే నేను ఎవరి అడ్రస్ అడిగాను, నువ్వు ఎవరిది ఇచ్చావు? నేను రామ్ని చూపించి రామ్ అడ్రస్ అడిగాను, నువ్వు ఓజీది ఇచ్చావేంటి? నువ్వు ఆ రోజు ఓజీనే కదా చూపించావు, నేను ఓజీ అనే అనుకున్నాను. తన పేరు రామ్, జేఎస్ఆర్ కాలేజ్ సిఎస్సి బ్రాంచ్. నాకు రేపు మార్నింగ్ అలా తన ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ కావాలి. అయినా పర్లేదు ఓజీ, నువ్వు నా ఫ్రెండే కదా, పద కేక్ కట్ చేద్దాం. సరే. ఏంటి నువ్వు లవ్లో పడ్డావా? చెప్పలేదండి నాకు. సరే అవన్నీ ఎందుకు, పద కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే ఓజీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నాకు డైట్లో ఉన్నా కదా. అబ్బో డైటా? నువ్వా? నిజమే. థ్యాంక్ యూ. ఇంకేంటి సంగతులు? కాలేజ్ మొత్తం కనుక్కున్నారా? రామనే పేరుతో ఎలాంటి డీటెయిల్స్ దొరకలేదు. ఫోటో ఏమైనా ఉందా? లేదు, 2 times చూసా. ఇంకా నీ ప్రేమ దక్కినట్టే. యా అల్లా, నచ్చక ఒక అబ్బాయి నచ్చాడు, వీణ్ణి కూడా కలుసుకోకుండా చేసావా?